2 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే అందరూ ఎస్ఐలు, సిఐలతో ఒక వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి రోడ్ల మీదకి అడ్డదిడ్డంగా వస్తూ ఉన్నారు. ఒక పార్టీ వాళ్ళే పదే పదే వస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుంది. అటువంటి వాళ్ళ మీద ఉపేక్షించకండి, మీరు చర్యలు తీసుకోండి, మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, మీకు మా మద్దతు ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గానే పోలీసులతో ఒక వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన తర్వాత ఆ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉన్నట్లుంది. డిఎస్సిలో అక్రమాలు అనే పేరుతో ర్యాలీలు చేశారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద, కార్యకర్తల మీద వందల సంఖ్యలో వివిధ చోట్ల కేసులు నమోదవుతున్నాయి. వివిధ చోట్ల కలిపి వందల సంఖ్యలో కేసులు. చాలా ఆశ్చర్యం. కర్నూలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 53 మంది మీద, వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కేసులు. ఏంటి, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు అని. వినుకొండలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే బోళ్ళ బ్రహ్మనాయుడుతో పాటు పలువురు మీద కేసులు చేశారు. ఈ నెల 10న వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉండగానే ర్యాలీ చేశారని. అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టినందుకు మాజీ మంత్రి విశ్వరూపు, మాజీ ఎంపీ చింత అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ సహా 15 మందిపై కేసులు. పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ఉల్లంఘించారని కేసు. గుంటూరు అరండాలపేట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా సహా 17 మంది వైసీపీ నేతల మీద కేసులు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో పాటు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న ర్యాలీ నిర్వహించారని. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 నియోజకవర్గాలలో ర్యాలీలు నిర్వహించినందుకు వైసీపీ నేతల మీద కేసులు. అనకాపల్లి జిల్లాలో ఈ నెల 10న నిరసన ర్యాలీకి పిలుపిచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ సహా 27 మంది మీద శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసులు. అనంతపురం జిల్లాలో కేసులు. పుట్టపర్తిలో 11 మంది మీద కేసులు. మొత్తం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు 500 మంది నాయకులు, కార్యకర్తలపై తాడిపత్రి 500 మంది తాడిపత్రి పోలీస్ స్టేషన్లో కేసులు. జమ్మలమడుగుల కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద కేసు. వరుసపెట్టి ఇట్లాంటి పోతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రతి చోట కేసులు పెడుతూ పోతున్నారు. అన్ని చోట్ల ర్యాలీ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు మొదలెట్టారు, 100 మంది మీద పెట్టారు. ఇంక ఈరోజు రేపు ఇంక 100 మంది మీద కేసు. నెక్స్ట్ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళనకు పిలిపివ్వాలి అన్నా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా భయపడాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారేమో తెలియదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు నిరసనలు చేయకుండా ఎందుకుంటాయి? ప్రతిపక్ష పార్టీ కూడా అధికార పార్టీ చేసిన దానికి చేయకూడదా? ఏంటి విధానం? ఇవన్నీ ఏంటి విలా?